యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ హెజ్కేలు రాసిన హెజ్కేలు యొక్క గ్రంథం నుండి మనము 37వ అధ్యాయం 1-3వ వచనం చూస్తున్నాం. హల్లెలూయా. యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశమునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. హల్లెలూయా. ఎవరి మీదకి వచ్చింది యెహోవా హస్తం అంటే హెజ్కేలు మీదకి వచ్చింది. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను అంటే యెహోవా యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే హెజ్కేలు మీదకి వచ్చింది. హెజ్కేలు మీదకి వచ్చింది. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. హల్లెలూయా. యెహోవా యొక్క ఆత్మ హెజ్కేలుని ఎక్కడ దింపిందంటే ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో. హల్లెలూయా. ఆ లోయ ఏంది? ఆ లోయలో మొత్తం ఎముకలే మిగిలి ఉన్నాయి. ఎముకలే అంటే ఒక మానవుడు చనిపోయిన తర్వాత ఫస్ట్ మానవుని పైన ఉండే ఆత్మ అందులో ఆ యొక్క శరీరంలో నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ యొక్క శరీరానికి ఉన్న చర్మము, ఆ యొక్క శరీరంలో ఉన్న అవయవాలు అవన్నీ కూడా నశించిపోతాయి. హల్లెలూయా. అవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి ఆ అవయవాలన్నీ కూడా. కానీ కొద్ది దినంలకు చూసిన తర్వాత ఒక చనిపోయిన వ్యక్తిలో మిగిలి ఉండేది ఏంటంటే కేవలం ఎముకలు మాత్రమే. హల్లెలూయా. అట్టి ప్రదేశంలోనికి హెజ్కేలును యెహోవా యొక్క ఆత్మ తీసుకొని వెళ్ళి నిలబెట్టింది. హల్లెలూయా. నిండి ఉన్న ఒక ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎక్కడ దింపిల్లు? దేవుడు తీసుకెళ్ళి యెహోవా ఆత్మ హెజ్కేలు పైకి వచ్చి తనను లేవనెత్తి తీసుకొని వెళ్ళి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దించింది. హల్లెలూయా. ఆ ఎముకలు ఒకప్పుడు ఏంది? ఆ ఎముకలు ఒకప్పుడు అవయవాలు కలిగి ఉండి దానిపైన చర్మం కలిగి ఉండి అందులో ఆత్మ ఉండి ఒక జీవించు మనుషుడుగా ఉన్న ఎముకలవి. హల్లెలూయా. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళలో నుండి ఆత్మ వెళ్ళిపోయి చర్మము అవయవాలు అన్నీ కూడా నశించిపోయి క్షీణించిపోయి కేవలం ఎముకల గూడుగా మిగిలి ఉన్న యొక్క లోయలోకి తీసుకొని వెళ్ళి ఎవరిని నిలబెట్టిన దేవుడు అంటే హెజ్కేలుని నిలబెట్టిండు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకంలో ఆ లోయలో కనబడేను. హల్లెలూయా. ఏం చేస్తుండు దేవుడు? ఆ ఎముకల మధ్యలో నడిపిస్తుండు హెజ్కేలుని. హల్లెలూయా. ఆ చనిపోయిన జీవం లేని, చర్మం లేని, అవయవాలు లేని ఒక ఎముకల గూడుల మధ్యలో దేవుడు ఎవరిని నడిపిస్తుండంటే హెజ్కేలుని నడిపిస్తుంది. హల్లెలూయా. హెజ్కేలుని ఎట్లా నడిపిస్తుండంటే హెజ్కేలు పైకి దేవుని యొక్క ఆత్మ దిగొచ్చి ఆ యొక్క హెజ్కేలును దేవుడు ఎక్కడ నడిపిస్తుండంటే ఎముకలతో నిండిన గూడుల మధ్యలో ఆ యొక్క లోయ మధ్యలో నడిపిస్తుంది. హల్లెలూయా. అక్కడ జీవం ఉందా? అక్కడ కేవలం మరణం మాత్రమే ఉంది. ఆ మరణం ఏలుతున్న ఆ యొక్క ప్రదేశంలోనికి దేవుని యొక్క ఆత్మ ఒక మానవుని పైకి దిగొచ్చి ఆ మానవుని తీసుకొని వెళ్ళి ఆ లోయలో నడిపిస్తుండు దేవుడు. హల్లెలూయా. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేది. అవి కేవలం ఎండిపోయినవి. హల్లెలూయా. ఇంకా ఎముకలు ఎట్లున్నాయంట? ఎండిపోయినాయి అంటే దాంట్లో జీవం లేదు. దాంట్లో జీవం అనేది కొద్ది మాత్రం కూడా లేని ఎముకలు, పూర్తిగా ఎండిపోయిన ఎముకలు. ఆ ఎముకల మధ్యలో దేవుడు ఆ యొక్క హెజ్కేలును నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమడుగుతుండు క్వశ్చను? హెజ్కేలు ఏమడుగుతుండు? ఒక ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకెళ్ళి ఆ ఎముకలను గురించి యెహోవా హెజ్కేలుని ఏమడుగుతుండంటే ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా. ఏం లేదు అందులో, ఎముకల గూడు మాత్రమే మిగిలింది. అందులో చర్మం లేదు ఆ ఎముకల పైన. దాన్ని ఆ యొక్క అవయవాలను కాపాడుటకు ఆ అవయవాలు కూడా లేవు అందులో. అవయవాలు లేకపోవడమే కాకుండా అందులో జీవం కూడా లేదు. జీవం లేని, చర్మం లేని, అవయవాలు లేని అందులో అసలుకి ఆ యొక్క ఎముకలు ఎండిపోయిన స్థితిలో ఉన్న ఆ యొక్క ఎండిపోయిన ఎముకల గురించి హెజ్కేలును దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా. ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? అప్పుడు హెజ్కేలు ఏమంటారా సమాధానం చెప్తుండు అని నన్ను అడగగా ప్రభువా యెహోవా
అది నీకే తెలియనని నేను అంటిని. హల్లెలూయా. ఏం చెప్పిండంట? ప్రభువా యెహోవా అది నీకే తెలియను. ఎండిన ఎముకలను నువ్వు బ్రతికించగలవు కావాలంటే. ఎండిన ఎముకల పైన దాంట్లోకి జీవాన్ని రప్పించగలవు, దానికి చర్మాలను, దాని యొక్క కోల్పోయిన అవయవాలను వాటికి తిరిగి ఇవ్వగలవు, దానిపైన చర్మాన్ని కప్పగలవు, దాంట్లోకి జీవాత్మను నువ్వు రప్పించగలవు. హల్లెలూయా. నువ్వు అనుకుంటే కనుక అది నీకే తెలియను, నాకు తెలియదు. నువ్వు సమర్థుడవు, నువ్వు చేయగలవు. హల్లెలూయా. నువ్వు చేయగలవు, కానీ నాకు అది నీకు మాత్రమే తెలియను అని చెప్పేసి ఆయన యెహెజ్కేలు ప్రవక్త దేవునికి సమాధానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది అనేది మనం చూస్తే, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. ఏం చెప్పమంటుండు యెహెజ్కేలుతో? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతోటి మాట్లాడమంటుండు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతుండా? హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడుతుండా? హల్లెలూయా. వినగలవా అవి? ఎండిపోయిన ఎముకలు మాట వినగలవా? వినగలుగుతాయా? వాటి చెవులు ఉన్నాయా? హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతుంది మరి దేవుడు? హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎవరి మాట ఆలకించారంట? ఎవరితో దేవుడు మాట్లాడుతుండు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతుండు. యెహోవా మాట ఆలకించమని చెప్తుండు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతో యెహోవా మాట ఆలకించమని చెప్తుండు. హల్లెలూయా. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీదికి కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. ఏం చెప్తుండు దేవుడు అంటే, ఎండిపోయిన ఎముకలతో అంటే ఒకప్పుడు జీవించిన వారితో దేవుడు మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు జీవిస్తలేరు వాళ్ళు. ఇప్పుడు చనిపోయి చాలా రోజులైంది, ఎముకలుగా మారి చాలా రోజులైంది, కానీ వాళ్ళు గుర్తించలేని స్థితిలో. హల్లెలూయా. ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో, పూర్తిగా ఎండిపోయి జీవం లేని జీవ శవాలుగా ఉన్నప్పటికీ వాళ్ళకి గుర్తించలేని స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హల్లెలూయా, ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. ఆ ఎముకల్లోనికి ఏం రప్పిస్తుండు దేవుడు? జీవాత్మను రప్పించుచున్నాను. చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. వాళ్ళు కోల్పోయినదంతా కూడా దేవుడు వారికి తిరిగిస్తుంది. హల్లెలూయా. ఏం కోల్పోయి వాళ్ళు? ఆ ఎముకలు ఏం కోల్పోయినాయి? నరాలు కోల్పోయినాయి, మాంసం కోల్పోయింది, దాంట్లో ఉండే అవయవాలు కోల్పోయింది, దానిపైన ఉండే చర్మం కోల్పోయింది. హల్లెలూయా. అందులో ఉండే జీవాత్మ కోల్పోయింది. హల్లెలూయా. వాటన్నిటిని దేవుడు తిరిగి ఇస్తారని వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. రప్పించున్నాను. చర్మం కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసుకున్నారు? నేను యెహోవానై ఉన్నానని. హల్లెలూయా. నేనే మీ దేవుడినై ఉన్నానని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అంటే, మీ చనిపోయిన స్థితిలో నుండి మిమ్మల్ని లేవనెత్తిన. హల్లెలూయా. మీ యొక్క చర్మాన్ని మీ పైన కప్పినప్పుడు, మీకు కోల్పోయిన నరాలన్నీ మీకు ఇచ్చినప్పుడు, మీ యొక్క అవయవాలన్నీ మీకు తిరిగి అమర్చినప్పుడు నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని చెప్పేసి ఇక్కడ యెహెజ్కేలు ద్వారా ఎవరితో మాట్లాడుతుందంటే, ఆ చనిపోయి గూడు కట్టుకున్న ఆ యొక్క ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా
గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి ఉయ్యుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించినవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెచ్చేదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసాను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంట? ఇశ్రాయేల్ ప్రజలను. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంట? సమాధుల్లో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుండు, ఎవరి గురించి మాట్లాడుతుండు అంటే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేల్ ప్రజలందరినీ సూచిస్తున్నవి. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు తనకై తాను ప్రత్యేకపరుచుకున్న ప్రజలు. ఆ ప్రజలు ఎక్కడున్నారంట? సమాధుల్లో ఉన్నారంట. హల్లెలూయా. సమాధుల్లో ఉన్నారంట, బంధించబడిన స్థితిలో ఉన్నారంట. హల్లెలూయా. ఎముకలుగా మారిన స్థితిలో ఉన్నారంట. ఈ యొక్క ఎముకలుగా మారిన ఆ యొక్క స్థితిలో నుండి అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచిస్తున్నవి. మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎక్కడు అంటే సమాధిలో ఉన్నారు. ఆ సమాధిలో ఉండి వారిపైన ఉన్న చర్మం పోయింది, వారిలో ఉన్న అవయవాలు కరిగిపోయినవి. వారు కేవలం ఎముకలుగా మారి ఆ ఎముకలు కూడా ఎండిపోయిన స్థితిలో ఉంది. హల్లెలూయా. అట్టి స్థితిలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు సూచించుటకు యెహెజ్కేలును తీసుకెళ్ళి ఒక ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ యెహెజ్కేలును దేవుడు నిలబెట్టినట్టుగా చూస్తుంది. హల్లెలూయా. యెహెజ్కేలును నిలబెట్టి యెహెజ్కేలుతో ఏం మాట్లాడుతుందంటే, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్పేసి యెహెజ్కేలుతో ఒక మాట మాట్లాడినప్పుడు, దేవుడు అడిగినప్పుడు, ఒక ప్రశ్న యెహెజ్కేలుకు వేసినప్పుడు యెహెజ్కేలు యొక్క సమాధానం ఏంటంటే, ప్రభువా, యెహోవా, అది నీకు మాత్రమే తెలుసు అని చెప్పేసి చెప్పినట్టుగా చూస్తుంది. హల్లెలూయా. తర్వాత దేవుడు ఏం చేసిండు దేవుడు, నరపుత్రుడా, ప్రవచనం ఎత్తి ఆ ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, హల్లెలూయా, మీపైకి నరములను రప్పించి చర్మాన్ని రప్పించి మాంసాన్ని మళ్ళా మీకు ఇచ్చి మీ కోల్పోయిన అవయవాలను మీకు తిరిగి ఇచ్చి మీలోని జీవాత్మను ప్రవేశపెట్టి మిమ్మల్ని బ్రతుకున్నట్లుగా నేను చేస్తానని చెప్పేసి యెహోవా యెహెజ్కేలు ద్వారా ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు ఆ యొక్క ఎముకలన్నీ కూడా గడగడ ఒక దగ్గరికి చేరుకొని ఆ యొక్క ఎముకలపైకి చర్మము, మాంసము, ఆ యొక్క నరాలు, అవయవాలు అన్నీ వచ్చి ఆ యొక్క ఒక మానవ శరీరంగా రూపుదిద్దుకున్నప్పుడు అందులోని జీవాత్మను రమ్మని ప్రవచించినప్పుడు లెక్కింప శక్యంగానే ఒక సైన్యంగా ఆ యొక్క ఎముకల గూడుతో మారిన ఆ యొక్క స్థలం అంతా కూడా ఒక సైన్యంగా నిండిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అది ఒక దర్శనం దేవుడు ఆయనకు అనుగ్రహించినప్పుడు ఆ దర్శనం దేనికి సాదృశ్యం అంటే ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యము అని చెప్పేసి ఇక్కడ యెహోవా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. 3 జరుగుతున్నాయి అక్కడ. ఎండిపోయింది ఎముకలు మొత్తము, దానిపైన నరాలు లేవు, దానిపైన చర్మం లేదు, దాంట్లో అవయవాలు లేవు, దాంట్లో జీవం లేదు. హల్లెలూయా. ఒక సమాధిలో ఉన్న ఒక మానవ శరీరం ఏమైపోతుందో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దానిలో ఆత్మ ఉండదు. సమాధిలో పెట్టబడిన ఒక శరీరంలో ఆత్మ అనేది ఉండదు. హల్లెలూయా. తర్వాత ఏమవుతుంది, కొద్ది రోజులకి ఈ యొక్క శరీరము, ఈ యొక్క పైన ఉన్న చర్మం అనేది మట్టిలో కలిసిపోతుంది, దానిలో ఉన్న అవయవాలు అన్నవి మట్టిలో కలిసిపోతాయి. కేవలం మిగిలేది ఎముకలు మాత్రమే, ఎండిపోయిన ఎముకలే. హల్లెలూయా. సమాధిలో పెట్టబడిన స్థితి. సమాధి అంటే ఏంది? హల్లెలూయా. 2 సమాధులు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన సమాధి,
ఆ శరీర సంబంధమైన సమాధి ఏంటంటే ఇందులో నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి మట్టిలో పెట్టినప్పుడు అది మొత్తం కూడా నశించుకొని కేవలం ఎముకలుగా మిగులుతుంది. హల్లెలూయా. రెండవ సమాధి ఏంటంటే ఆత్మీయ సమాధి. ఆ సమాధి ఏంటంటే ఒక విశ్వాసి కానీ సమాధి లాంటి డినామినేషన్లోకి వెళ్ళిందంటే అతనిలో మిగిలేది కేవలం ఎముకలు మాత్రం. హల్లెలూయా. జీవం ఉండదు, దానిపైన చర్మం ఉండదు, అందులో అవయవాలు ఉండవు, పూర్తిగా ఎండిపోయిన స్థితి. ఎందుకు అంటే నీరు లేదు అక్కడ. హల్లెలూయా. నీరు లేని స్థితిలో ఒక ఎముక ఒక చెట్టు ఉన్నట్టయితే, ఒక చెట్టు నీరు లేని స్థితిలో ఎండిపోయిన ఎడారిలో ఉంటే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ దానిలో నుండి నీరంతా వెళ్ళిపోయినప్పుడు ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. ఆకులు రాలిపోయిన తర్వాత కాండం కొద్ది రోజులు ఉంటుంది, అది కూడా ఎండిపోతుంది, అది కూడా నశించిపోతుంది, దానిలో కూడా జీవం అనేది చనిపోతుంది, వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒక నిజమైన దేవుడు ఎన్నుకున్న, దేవుడు ఏర్పరచుకున్న ఒక విశ్వాసి కనుక పోయి డినామినేషన్లో పడ్డట్టయితే మొట్టమొదటిగా అతనిలో ఆసక్తి చచ్చిపోతుంది. హల్లెలూయా. దేవుని పైన ఉన్న ఆసక్తి, దేవుని వెతకాలన్న ఆసక్తి చనిపోతుంది. దేవుని యొక్క ఆత్మను అతడు కోల్పోతాడు. హల్లెలూయా. కోల్పోయి లోక సంబంధమైన కార్యాల్లో కలిసిపోయి ఆ యొక్క సంఘంలో ఉన్న పద్ధతులను, ఆచారాలను పాటిస్తూ ఈ లోక సంబంధంగా బ్రతుకుతూ దేవుని నుండి చాలా దూరమైన స్థితిలో ఉంటాడు. హల్లెలూయా. అతడు దేవునికి దగ్గరగా ఉంటాడు అంటే లేదు, జీవాన్ని కోల్పోయిండు, అతనిపైన ఉన్న చర్మాన్ని కోల్పోయిండు, అతనిలో ఉన్న అవయవాలు కోల్పోయిండు. ఇప్పుడు అతడు కేవలం ఎండిపోయిన ఎముకల స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అట్టి ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు ఇక్కడ ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంది. హల్లెలూయా. వారిని మరలా సమకూరుస్తానని వాగ్దానం చేస్తుంది దేవుడు. ఆయన ఎన్నుకున్న ప్రజలను ఆయన యొద్దకు దేవుడు సమకూరుస్తానని వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. ఆయన సమకూర్చిన తర్వాత నేను యెహోవానై ఉన్నానని మీరు అప్పుడు తెలుసుకుందురు అని చెప్పేసి దేవుడు చెప్తుంది. హల్లెలూయా. ఆ ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు దేవుణ్ణి? ఎప్పుడు ఈ చివరి కాలంలో వచ్చింది ఆయన తప్ప ఇంకొకరు కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారంటే ఆయన ప్రజలను ఆయన సమకూర్చినప్పుడు, ఆ సమకూర్చిన ప్రజలను ఆ ఎండిపోయిన ఎముకలను మరలా జీవింపజేసినప్పుడు, ఆ ఎండిపోయిన ఎముకల పైన, హల్లెలూయా, ఆ ఎండిపోయిన ఎముకల పైన చర్మాన్ని కప్పినప్పుడు, హల్లెలూయా, చర్మాన్ని కప్పినప్పుడు, నరాలను కప్పినప్పుడు, వాటిపైకి అవయవాలను తీసుకొని వచ్చినప్పుడు, అందులోనికి జీవాత్మను ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు తెలుసుకుంటారు. హల్లెలూయా. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమయ్యాను, మనం నాశనమైపోతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇతరులు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. హల్లెలూయా. దేవుడు ఏం వాగ్దానం ఇస్తుందంటే నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను. ఏ సమాధులు? హల్లెలూయా. ఆత్మీయంగా సమాధులు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. హల్లెలూయా. దేవుని ప్రజలను బంధించే డినామినేషన్లు, సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులు ప్రపంచం మొత్తం మీద ఉన్నవి. ఆ యొక్క సమాధులను దేవుడు తెలుస్తానని వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. ఏ సమాధులు? పెంటెకోస్తు అనే సమాధి, బాప్టిస్ట్ అనే సమాధి, మెథడిస్ట్ అనే సమాధి, హల్లెలూయా, రోమన్ క్యాథలిక్ అనే సమాధి. ఈ యొక్క సమాధులను దేవుడు తెరిచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొని వచ్చాడంట? మరలా ఇంకొక డినామినేషన్లోనికి దేవుడు తీసుకురాడు. హల్లెలూయా. మరలా ఒక డినామినేషన్లోనికి, మరలా ఇంకొక సమాధిలోనికి దేవుడు తీసుకురాడు, కానీ ఇజ్రాయెల్ దేశంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తానని వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం అంటే ఏంది? దేవుని యొక్క శరీరము. ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి మనం బాప్తిజం పొందితిమి. ఏ శరీరం అది? ప్రభువు యొక్క శరీరము. ఆ యొక్క శరీరంలోనికి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం సమకూర్చబడి ఆ శరీరంలోనికి మనం బాప్తిజం పొందేదము. హల్లెలూయా. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేశాను. యెహోవా నన్ను నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతును మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు ఈ చివరి దినాల్లో? దేవుడు ఏం వాగ్దానం చేసిండు ఈ చివరి దినాల్లో? ఆయన ఎన్నుకున్న ప్రజలను
వారి సమాధుల్లో నుండి దేవుడు విడిపించి ఆయన ఏర్పరిచిన ఆయన యొక్క శరీరంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా దేవుడు ఆయన ప్రజలను సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండో మరలా ఇంకొక డినామినేషన్లోని కాదు, ఒక సమాధిలో నుండి ఇంకొక సమాధిలోనికి దేవుడు తీసుకొని వెళ్తానని వాగ్దానం చేస్తలేడు. కానీ ఒక సమాధిలో నుండి దేవుడు విడిపించిన తర్వాత ఆ విడిపించిన ప్రజల్ని ఎక్కడికి తీసుకొని వస్తుందంటే ఆయన యొక్క దేశంలోనికి, ఆయన నివసిస్తున్న దేశంలోనికి, ఆయన శరీరంలోనికి, ఆయన ఆత్మ ద్వారా దేవుడు ఆయన ప్రజలకు బాప్తిజం అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ ఉండవలసిన ప్రజలు ఎక్కడికి వెళ్ళారంటే జీవంతో ఉండవలసిన ప్రజలు, వెలుగులో ఉండవలసిన ప్రజలు, హల్లెలూయా, అక్కడ సంచరించవలసిన ప్రజలు చీకటిలోనికి వెళ్ళిపోయి జీవం లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎముకలుగా, ఎండిపోయిన ఎముకలుగా ఉన్న మీ ఆత్మీయ స్థితిని దేవుడు తిరిగి మార్చబోతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. సమాధుల్లో ఉన్న మిమ్మల్ని విడిపించి దేవుడు తిరిగి తీసుకొని వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి సమకూరుస్తాడంటే మరి దేవుడు ఒక డినామినేషన్లో నుండి ఇంకొక డినామినేషన్లోనికి కాదు, కానీ ఒక దేశంలో నుండి ఇంకొక దేశంలోనికి కాదు, కానీ ఒక అసత్య బోధలో, అబద్ధ బోధలో నశించిపోయిన ప్రజలను ఆయన అందులో నుండి తీసుకొని ఆయన యొక్క జీవంలోనికి, ఆయన యొక్క వాక్యంలోనికి, ఆయన యొక్క సత్యంలోనికి, ఆయన యొక్క వెలుగులోనికి దేవుడు తీసుకొని వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఇది ఎక్సడస్ అంటే నిర్గమము. హల్లెలూయా. 3 ఎక్సడస్లు అంటే 3 నిర్గమములు ఉన్నాయని ప్రవక్త మనకు ఆయన యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటి ఎక్సడస్ అంటే మొట్టమొదటి నిర్గమం ఎక్కడ జరిగిందంటే ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే ఇజ్రాయెల్ దేశంలోనికి దేవుడు, కనాను దేశంలోనికి దేవుడు తీసుకొని వచ్చినట్టే చూస్తున్నాం. ఎవరి ద్వారా దేవుడు తీసుకొని వచ్చిందంటే మోషే ప్రవక్తను ఎన్నుకొని ఆ యొక్క ప్రవక్తను ఆయన యొక్క ఆత్మతో నింపి ఆ యొక్క సమాధి లాంటి ఐగుప్తు దేశంలో నుండి విడిపించి ఎండిపోయిన ఎముకలుగా మారిన ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఆ యొక్క ఎముకలను అందులో నుండి విడిపించి ఆ యొక్క ఎముకల పైన చర్మం కప్పి, ఆ యొక్క ఎముకల పైన నరాలు కప్పి, ఆ యొక్క ఎముకల్లోనికి జీవాత్మను రప్పించి వారిని ఆ సమాధులను విడిపించి ఆ సమాధులను తెరిచి దేవుడు ఆ సమాధుల్లో నుండి తిరిగి ఎక్కడ తీసుకొని వచ్చిందంటే పాలు తేనెలు ప్రవహించే ఇజ్రాయెల్ దేశంలోనికి దేవుడు తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అది మొదటి ఎక్సడస్, మొదటి నిర్గమం. హల్లెలూయా. రెండవ నిర్గమం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. హల్లెలూయా. యూదా మత సిద్ధాంతాల్లో, యూదా మత ఆచారాల్లో ఆ యొక్క సమాధిలో బంధించబడిన, ఆ యొక్క సమాధిలో కూరుకుపోయి ఎముకలుగా మారిన ఆయన యొక్క ప్రజల యొద్దకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అక్కడ సంచరించి ఆ యొక్క ఎండిపోయిన ఎముకలను లేపినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరు అంటే ఆ కాలంలో ఉన్న మొదటి రాకడలో ఉన్న ఆ యొక్క భక్తులే ఎండిపోయిన ఆ యొక్క ఎముకల స్థితిలో ఉన్నారు. ఫిజికల్గా కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ఎముకలుగా ఉన్న వారి మీదకి చర్మం వచ్చి నరాలు కప్పబడి జీవాత్మ వారిలోనికి వచ్చి వారు పరలోకానికి ఎత్తబడ్డట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. 2 నిర్గమాలు గడిచిపోయినాయి. అయితే 3వ నిర్గమం, ఈ చివరి కాలంలో వచ్చిన నిర్గమం ఏం చేసిందంటే హల్లెలూయా మళ్ళా అదే చేసినట్టుగా చూస్తున్నాం. సమాధిలో ఉన్న ఆ యొక్క దేవుని ప్రజలు ఎక్కడున్నారంటే బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, రోమన్ క్యాథలిక్ అనే సమాధుల్లో బంధించబడిన యొక్క ప్రజలు, వారు ఎండిపోయిన ఎముకలారా, ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా అని యెహోవా ఆత్మ ఆ యొక్క యెహెజ్కేలు పైకి వచ్చి ఏ విధంగా అయితే ప్రవచించిందో అదే విధంగా విలియం మేరియన్ బ్రహ్మ అనే శరీరంలో దేవుడు ప్రత్యక్షమై ఆ యొక్క ఎముకలను బ్రతికించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మనం కూడా ఆ యొక్క సమాధిలో పెట్టబడిన ఎముకలమే. హల్లెలూయా. ఈ యొక్క ఎముకలు అంటే దేవుని కొరకు ఎదురు చూసి దేవుడు ఆ యొక్క ఈ సమాధులు ప్రపంచం అంతా కూడా ఉన్న సమాధుల్లోనికి దేవుని యొక్క ప్రజలు చిక్కబడి ఆ యొక్క ఎముకల్లో ఎండిపోయిన స్థితిలో ఉన్న ఆ యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్న ప్రజలను దేవుడు ఆయన యొక్క పిలుచుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ఎముకల పైకి చర్మాన్ని రప్పించి వాటిలోకి జీవాత్మను రప్పించి దేవుడు ఆయన యొక్క ఎక్కడికి సమకూర్చింది అంటే హల్లెలూయా సమాధిలో నుండి దేవుడు లేపి ఆయన యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు తిరిగి తీసుకొని వచ్చి పెట్టిండు. హల్లెలూయా. ఎక్కడ తీసుకొని వచ్చి పెట్టిండు? ఒక్క ఆత్మ ద్వారా, ఒక్క శరీరంలోనికి మనం అందరం బాప్తిస్మం పొంది ఉన్నాం.
హల్లెలూయా. ఆ శరీరం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే శరీరము. ఆ శరీరం ఏంటంటే జీవాధిపతి నివసిస్తున్న స్థలం. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు ఎక్కడైతే నివసిస్తుండో ఆయన ప్రజలను అందులోనికి దేవుడు సమకూర్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అదే నిజమైన ఇజ్రాయెల్ దేశము, అదే నూతన యెరూషలేము. హల్లెలూయా. దానిలోనికి దేవుడు సమకూర్చింది చివరి కాలంలో. హల్లెలూయా. సమకూర్చబడిన వారి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, కానీ సమకూర్చబడవలసిన వారి గురించి దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, ఎండిపోయిన ఎముకలారా మీ సమాధులను దేవుడు తెరుస్తాడు, తెరిచి ఆ సమాధుల్లో నుండి దేవుడు మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశంలోనికి దేవుడు సమకూరుస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అది మేము రాత్రి భోజనం ముగించిన తర్వాత సహోదరుడా బ్రహ్నాం నేను ఒక ప్రశ్న అడగాలి అని అన్నాడు. అలాగే అని చెప్పాను, ఓ లూథర్ పెద్ద అని తలంచాను. హల్లెలూయా. ప్రవక్త విలియం మేరియన్ బ్రహ్నాంను ఒక లూథరన్ పెద్ద అడుగుతున్న ఒక ప్రశ్న గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అతను చెప్పాడు, నేను పెంతెకోస్తు వారి దగ్గరకు వెళ్ళాను, వారు అక్కడనే కుర్చీలను మొదలైన వాటిని తన్నివేయట చూశాను, కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి, దానిలో ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. ఈ లూథరన్ పెద్ద ఒక చోటుకి వెళ్ళిందంట. ఎక్కడికంటే పెంతెకోస్తు వారి యొద్దకు వెళ్ళిందంట. వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు గంతులు వేస్తూ ఆ యొక్క చైర్లను కుర్చీలను తన్ని వేస్తూ అందులో ఏమైనా ఉన్నదా అని చెప్పేసి ప్రవక్త విలియం మేరియన్ బ్రహ్నాంను వారు అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. నేను చెప్పాను, అవునయ్యా ఉన్నది, అది చిన్న పిల్లల వలె ఉన్నారు. హల్లెలూయా. ఏమని చెప్తుండు అంటే, అది చిన్న పిల్లల వల్లే ఉన్నారు, గంతులు వేస్తూ ఇక్కడక్కడ చప్పట్లు కొడుతూ ఆ యొక్క చైర్లను తన్ని వేస్తూ వాళ్ళు చిన్న పిల్లల వల్లే ఉన్నారు. అతనికి ఏదైనా ఆట వస్తువు దొరికితే అతను దాన్ని పడవేయను. ఎముకలతో నిండిన లోయను గురించి ఏజ్కేల్ చెప్పాడు, ఇది బ్రతుకునా అని దేవుడు అడిగినప్పుడు, ప్రభువా అది నీకే తెలియనని జవాబిచ్చాడు. కాబట్టి ఆయన ఆ ఎముకలతో ప్రవచించుమని చెప్పాడు. ఆ ఎముకలు కలుసుకున్నప్పుడు గొప్ప శబ్దం పుట్టినది, కానీ వాటి మీద మాంసము చర్మము వచ్చినప్పుడు ఎక్కడ చప్పుడు లేదు. ఇప్పుడు ఆత్మను ప్రవచించమని చెప్పాడు. చూశారా, ఇప్పుడు అది జరుగుతున్నాయని నేను నమ్ముచున్నాను. చూశారా, కాబట్టి నేను చెప్పాను, వారు చాలా చప్పుడు చేయగా చూస్తున్నాను, ఆ ఎముకలన్నీ కలుసుకుంటున్నాయని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. పెంతెకోస్తు అనే ఆ యొక్క అనుభవం, పెంతెకోస్తు ఆ యొక్క అనుభవంని గురించి ప్రవక్త చెప్తుంది ఏంటంటే, ఎముకలన్నీ కలుసుకుంటున్నాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎముకలు కలుసుకుంటున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఏ విధంగా అయితే సౌండ్ వస్తుందో ఇక్కడ ఆ యొక్క ఎముకలన్నీ కలుసుకుంటున్నప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయా. పెంతెకోస్తు అనుభవం అనేది దేవుడు ప్రతి కాలంలో ఒకటి పెట్టిండు. ఆ యొక్క అనుభవం తర్వాత చివరి కాలంలో దేవుడే మానవ శరీరంలో వచ్చి ఆయన ప్రవచిస్తున్న దాన్ని దృష్టించకుండా, దాన్ని గ్రహించకుండా ఇంకా గడిచిపోయిన కాలంలోనే బ్రతుకుతా అంటే చచ్చిపోయిన శవంతో సమానం. హల్లెలూయా. దేవుని కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నామని చెప్పాడు, అది మంచిది అని చెప్పాను. పరిశుద్ధాత్మ బాప్తిజం మేము ఎలా పొందుకోవాలో మాకు చెప్పండి అని అడిగాడు. మేము విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటామని మాకు తెలుసు అని మరలా చెప్పాడు. నేను వారితో చెప్పాను, అపోస్తల కార్యం 19వ అధ్యాయం ఎప్పుడైనా చదివానని చెప్పాడు. నేను చెప్పాను, అక్కడ చక్కటి బాప్టిస్టు ఉన్నారు, వారికి మంచి బోధకుడు సంఘ కాపరి ఉన్నాడు, అతని పేరు అపోల్లో, అతను మార్పు చెందిన న్యాయవాది. యేసు లేఖనంలోని క్రీస్తు అని రుజువుపరిచాడు. పౌలు ఎఫెసులోని పై ప్రదేశంలో సంచరిస్తుండగా అతడు కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మ పొందిందిరా అని అడిగాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు అని వారు చెప్పారు. చూశారా, మరియు వారు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిన తర్వాత పౌలు వారి మీద చేతుల నుంచి ప్రార్థించాడు. ఇప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అతడు చెప్పాడు, కానీ అబ్రహాం దేవుని విశ్వసించాడు. సహోదరుడు బ్రహ్మాం అతడు విశ్వసించాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడు. విశ్వసించడం అంటే ఎక్కువగా ఒక వ్యక్తి ఏం చేయగలడు? నేను చెప్పాను, ఒక మనిషి చేయగలిగినదంతా అది నీవు విశ్వసించి క్రీస్తును నీ స్వరక్షణంగా అంగీకరించావు, అది నీ విశ్వాసం. కానీ గుర్తుంచుకున్నాము, అబ్రహాం యొక్క విశ్వాసం నిర్ధారణగా దేవుడు సున్నతి అని ముద్రణించాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎండిపోయిన ఎముకలను 3 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎముకలపైకి చర్మము, ఆ యొక్క మాంసము, ఆ యొక్క అవయవాలు వచ్చి కూర్చబడిన తర్వాత జీవాత్మ అందులోకి వచ్చింది. హల్లెలూయా. అదేవిధంగా నీతీకరణ, శుద్ధీకరణ,
తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం ఒక వ్యక్తి బతకాలంటే. హల్లెలూయా. నీతీకరణ అంటే ఎండిపోయిన ఎముకలన్నింటినీ దేవుడు ఒక చోటికి సమకూర్చుట. అంటే ఇప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి యొక్క ఎముకలన్నీ, చెల్లాచెదురుగా ఉన్న ఎముకలన్నీ కూడా తిరిగి ఒక శరీరం రూపంలో అమర్చబడుట. హల్లెలూయా. అమర్చబడిన తర్వాత దానిపైకి అవయవం వచ్చి, దానిపైకి చర్మం వచ్చి, దానిపైన నరాలు కప్పబడటం రెండో స్టేజ్. హల్లెలూయా. మూడవ స్టేజ్ ఏంటంటే దానిలోనికి జీవాత్మ వచ్చుట. జీవాత్మ వచ్చినప్పుడు అతడు బ్రతుకున్నట్లుగా నరుడు అవుతాడు. హల్లెలూయా. 3 స్టేజుల్లో ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. అదేవిధంగా ఒక 3 స్టేజుల్లో ఈ యొక్క ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి మొట్టమొదటిగా సమకూర్చబడతాడు తన యొక్క ఎముకలన్నీ. తర్వాత తనపైకి చర్మం సమకూర్చబడి, తనకు అవయవాలు సమకూర్చబడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందులోనికి జీవాత్మ రావడం ద్వారా అతడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అదేవిధంగా చనిపోయి సమాధిలో పెట్టబడిన ఆ యొక్క ఆత్మీయ స్థితిలో, చనిపోయిన స్థితిలో ఉన్న విశ్వాసిని కూడా దేవుడు మొట్టమొదటిగా పిలిచినప్పుడు ఎముకలన్నీ ఒక చోటికి సమకూర్చబడి, దానిపైన చర్మం కప్పబడి, దానిలోని జీవాత్మ వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఏ సమాధిని గురించి దేవుడు మాట్లాడుతుండు అంటే, హల్లెలూయా, ఏ సమాధిని గురించి దేవుడు మాట్లాడుతుండంటే ప్రపంచం మొత్తం కూడా సమాధే. ప్రపంచంలో మొత్తం ఉన్న సంఘాలన్నీ కూడా సమాధులే. హల్లెలూయా. ఏ సమాధులు అంటే ఆత్మీయంగా చనిపోయిన సమాధులు. హల్లెలూయా. ఒక కాలంలో జీవించిన వాళ్ళు. హల్లెలూయా. పెంతెకోస్తు కానీ, హల్లెలూయా, మెథడిస్ట్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, వారి కాలంలో వారు జీవించిన సంఘాలు, వారి కాలంలో వారు వెలిగిన సంఘాలే. కాకపోతే వెలుగు ఇప్పుడు లేదు అక్కడ. అందులో నుండి దేవుడు ముందుకు కదిలి వెళ్ళిపోయినప్పటికీ వారు ఇంకా కూడా అదే వెలుగు లేని స్థితిలో ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు కదిలి ఆ యొక్క స్థితిలో నుండి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా దేవుడు ఉండు అని అక్కడనే నిలిచిపోయిన ప్రజలతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఇజ్రాయెలు యొక్క ఆలయంలో దేవుడు జీవించుడు. హల్లెలూయా. రాళ్లతో కట్టబడిన ఆలయంలో దేవుడు జీవించుడు. ఆ రాళ్లతో కట్టబడిన ఆలయంలో దేవుడు ఆరాధించబడ్డాడు. కానీ ఆ యొక్క ఆలయంలో నుండి దేవుడు ఎప్పుడైతే మాంసయుక్తమైన శరీరంలోనికి దేవుడు ప్రవేశించిండో, మాంసయుక్తమైన దేవుడు శరీరంలోకి ప్రవేశించి ఆయన భూమిపైకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి చనిపోయి పరిశుద్ధాత్మగా మరలా వేరే ఆయన ఎన్నుకున్న ప్రజల్లోకి దిగుచ్చినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు ఇంకా కూడా ఆ రాళ్ళతో కట్టబడిన మందిరంలోనే దేవుడిని వెతుకుతురు. ఆ రాళ్ళతో కట్టబడిన మందిరంలోనే దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, ఒక సమయం వచ్చింది. ఆ యొక్క దేశం మీదకి టైటస్ చక్రవర్తి దండయాత్రకు వచ్చింది. హల్లెలూయా. దేవుని ఆ యొక్క ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఉన్న దేవుడు మమ్మల్ని కాపాడుతుంటూ అని చెప్పేసి ఆ ఆలయంలోకి వెళ్ళి వాళ్ళు దాక్కున్నప్పుడు టైటస్ చక్రవర్తి ఏం చేసిందంటే ఆలయంతో పాటు అన్నింటినీ కూడా నాశనం చేసి ఆలయంలో దాక్కున్న వారిని కూడా అందరినీ చంపేసి. హల్లెలూయా. ఎందుకు? ఆ రాళ్ళతో కట్టబడిన దేవాలయంలో దేవుడు ఒకప్పుడు ఉండు, నిజమే, అది ఒకప్పుడు ఉండు. కానీ ఆ సమయం గడిచిపోయి అందులో నుండి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు అందులోనే ఉన్నారు చూడు. అప్పుడు వాళ్ళు దేవుడిని గుర్తించగా అందులోనే ఉండిపోయి అక్కడ ఉన్నప్పుడు హల్లెలూయా వారిపై ఉగ్రత వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు కదిలి వెళ్ళిపోయిన ఆ యొక్క శరీరంలో నువ్వు ఉన్నావు అంటే, హల్లెలూయా, రాళ్లతో కట్టబడినది మందిరము, దేవుని ఒకప్పటి శరీరం. హల్లెలూయా. శరీరం అంటే ఏంది అంటే ఆత్మ నివసించే స్థలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యుగయుగములు జీవిస్తున్న గొప్ప యెహోవా యొక్క శరీరం ఏంటంటే రాళ్లతో కట్టబడిన మందిరము. ఆ యొక్క మందిరంలో దేవుడు ఒకప్పుడు జీవించుడు. హల్లెలూయా. జీవించుడు కనుక ఆ యొక్క శరీరంలో నాకు భద్రత. దేవుడు ఒకప్పుడు జీవించి నేను అక్కడనే ఉంటే నాకు భద్రత, నువ్వు అక్కడనే ఉండిపోయినావు అనుకో, ఆత్మ దేవుణ్ణి, ఆత్మ అందులో నుండి కదిలి శరీరంలోనికి మారింది. ఆయన్ని భూమిపైన సంచరించిన ప్రభు అయిన యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు. హల్లెలూయా. అందులో జీవిస్తున్నప్పుడు ఆయనను గుర్తించకుండా రాళ్ల మందిరంలోకి వెళ్తే నీకేం ప్రయోజనం? హల్లెలూయా. ఆత్మ అందులో నుండి వెళ్ళి ఒక శరీరంలో రూపుదాల్చి ఆ శరీరంలో భూమిపైన సంచరించిండు ఆయన. హల్లెలూయా. సంచరించినప్పుడు అది గుర్తించకుండా ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేము మందిరంలోకి వెళ్ళి రాళ్లతో కట్టబడిన ఆ యొక్క మందిరమే దేవుని శరీరం అని భావించి అందులో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఏం జరిగింది? వారు దేవుని గుర్తించగా వారు చనిపోయినట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా. అదే చివరి కాలంలో దేవుడు మరలా జరిగిస్తుంది. ఏంటంటే దేవుడు రెండోసారి భూమిపైకి వస్తానని వాగ్దానం చేసింది.
7 సంఘకాలలో దేవుడు యేసుక్రీస్తు అనే శరీరంలో దేవుడు సంచరించినప్పటికీ 7వ సంఘకాలంలో చివరి కాలంలో దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారము విలియం మేరియన్ బ్రహ్మం అనే శరీరంలో దేవుడు భూమిపైన సంచరించాడు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాకడలో వచ్చిన బోధలో దేవుడు లేడు. హల్లెలూయా. మొదటి రాకడలో పాదశుద్ధి కానీ మొదటి రాకడలో వచ్చిన ఆచారాలు కానీ దేవుడు అందులో లేడు. ఇప్పుడు పరిపూర్ణమైన దేవుడు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలం కన్నా ముందు ఒక గొర్రె యొక్క రక్తాన్ని ఏ విధంగా అయితే అర్పించాలో ఆ గొర్రె పోయి యేసుక్రీస్తుగా ఒక మానవునిగా దేవుడు ఏ విధంగా అయితే చూసిందో ఇప్పుడు మానవుడు కాదు కానీ దేవుని యొక్క వాక్య శరీరం నీ కొరకు వధించబడింది. హల్లెలూయా. తిరిగి దేవుడు ఎన్నుకున్న దేవుడు నిర్మించిన ఆయన స్వహస్తాలతో నిర్మించిన దేవుని యొక్క శరీరంలోనికి ఆయన ప్రజలను దేవుడు సమకూరుస్తుండు. ఆ యొక్క శరీరంలోనికి నీకు రమ్మని దేవుడు ఆహ్వానిస్తుంది. హల్లెలూయా. అక్కడ క్షేమం నీకు. హల్లెలూయా. ఆచారము పద్ధతులు ఈ నీటితో కడగబడుట లేకపోతే పాదశుద్ధి చేయబడుట ఈ ఆచారాల్లో దేవుడు ఇప్పుడు లేడు. సంపూర్ణమైనది పరిపూర్ణమైనది దేవుడి చివరి కాలంలో అనుగ్రహించుడు. దానిలోనికి దేవుని యొక్క ప్రజలను దేవుడు సమకూరుస్తుంది. హల్లెలూయా. అందులో నీకు క్షేమం, అందులో నీకు భద్రత. ఎక్కడ నీకు భద్రత లేదు. ప్రపంచం మొత్తం కూడా సంఘాలన్నీ కూడా చనిపోయిన సమాధుల వలె ఉన్నవి. హల్లెలూయా. ఆ యొక్క ఎముకలతో అన్ని ఎముకలతో దేవుడు మాట్లాడతలేడు కానీ అందులో పెట్టబడిన ఎన్నుకొనబడిన ఏర్పరచబడిన దేవుని యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతుండు. హల్లెలూయా. వారిని ఎక్కడికి సమకూరుస్తా అంటుండంటే ఆయన యొక్క శరీరంలోనికి దేవుని యొక్క స్థలంలోనికి దేవుడు ఎక్కడైతే జీవిస్తుండో దేవుడు ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రదేశంలోనికి ఆయన దేవుని యొక్క ప్రజలను సమకూరుస్తానని వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. అందరినీ కాదు, సమాధుల్లో చాలా మంది పెట్టబడ్డప్పటికీ ఆ సమాధుల్లో ఉన్న ఎముకలు చాలా ఉన్నప్పటికీ అన్ని ఎముకలతో దేవుడు మాట్లాడతలేడు కానీ జగత్తు పునాది వేయబడక ముందుకు దేవుడు ఎన్నుకున్న ఆయన యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతుంది. హల్లెలూయా. వారిని ఎక్కడికి సమకూర్చనంట ఈ యొక్క 3వ నిర్గమంలో అంటే దేవుడు ఎన్నుకున్న ఆయన యొక్క శరీరంలోనికి వాక్య శరీరంలోనికి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన యొక్క ప్రజలను బాప్తిస్మం అనుగ్రహించి ఆ శరీరంలోనికి దేవుడు తీసుకొని వస్తారని వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. అక్కడ ఏముంది? జీవం ఉంది. అక్కడ ఏముంది? వెలుగుంది. అక్కడ ఏముంది? హల్లెలూయా. నిత్య జీవం ఉంది, నిజమైన వెలుగు ఉంది, సత్యవాక్యం ఉంది. హల్లెలూయా. అందులో నువ్వు నిరంతరం జీవిస్తావు. ఇక్కడ సిద్ధాంతాలు కాదు, ఆచారాలు కాదు, పద్ధతులు కాదు నిరంతరం జీవించేది. అవి ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకొక చోట ముగుస్తాయి. హల్లెలూయా. నిరంతరం జీవించే వాక్యం ఒకటి ఉంది. అది దేవుని యొక్క వాక్యం అయింది. అలాగే జగత్తు పునాది వేయబడుతుంది, అది నిర్ణయించబడింది. హల్లెలూయా. దానికి ఆది ఉండదు, అంతం ఉండదు. హల్లెలూయా. అట్టి స్థలంలోనికి దేవుడు ఆయన ప్రజలను సమకూరుస్తానని వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. దేవుడి వాక్యం